ఈరోజు ఫుల్ వర్షం వస్తుంది, చూడండి ఒకసారి లిఫ్ట్ చేయండి. సాయం సమయంలో 6:30 అయింది. ఇప్పుడు 6:30 కాలేగా, అంటే 6 అయిందా? చూడండి ఎంత వర్షం వస్తుందో మా ఊళ్ళో. మాకు మా చిన్నప్పుడు మా అమ్మ జూన్ జూలైలో వర్షాలు వస్తే మా అమ్మ ఎట్లా చెప్పేదో తెలుసా? మాకు వ్యవసాయం ఉందండి. అయితే మా అమ్మ అప్పుడు మాకు కట్టెలు పోయాయి, ఫస్ట్లో కట్టెలు పోయాయి, ఆ తర్వాతనే గోబర్ గ్యాస్ పెట్టేది. గోబర్ గ్యాస్ అంటే పెండ గ్యాసు. అయితే వాన వస్తుందంటేనే మా అమ్మ కట్టెలు పొయ్యి దగ్గర కట్టెలు పెట్టుకోవాలి, స్టాకు 2-3 రోజులకి. ఎందుకంటే ముసురు పెట్టేది, ముసురు పెట్టుద్ది అని మా అమ్మకి అప్పుడు హెల్త్ కొంచెం బాగాలేకపోయినా, బాగున్నప్పుడు అంతే చెప్పింది, బాగలేనప్పుడు కూడా వాన వస్తుంది అమ్మాయి బట్టలు అనేది కట్టెలన్నీ మోపులాగా చేసి మరిన్ని చేసి ఇన్ని చేయి, వారానికి సరిపోయేటట్టు ముసురు పెట్టుద్ది అని అన్ని స్టోర్ పొయ్యి దగ్గర స్టోర్ చేపించేది. వారం రోజులు ముసురు వచ్చినా కూడా కట్టెలు సరిపోయేటట్టు అట్లా చేపించేది. తర్వాత గొడ్డలు దడుతున్నాయి, గడపార్లు దడుతున్నాయి, తీవే అనేది సిలిం పడుతుంది, రాగం అయితే వస్తువులు. అట్లా రైతు వారికి అన్నీ తెలుసు. ఇక అప్పుడు మాకు వాన వస్తుందంటే మా నాన్నోళ్ళు మమ్మోళ్ళు బరిగొడ్లెడవా, ఆవులెడవా, ఎడ్లెడవా ఇడిసి అవి మళ్ళీ వాటిని కొట్టాలకి గట్టేసుకోవటం, బయట ఉన్న వాటిని కొట్టాలకు గట్టేసేది. రైతు వారిగా ఉరుకులు పెట్టేది. అప్పుడు ఆనందం వేరు, కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు అంత పని. ఏం పని ఉంది ఇప్పుడు? అప్పుడు ట్రాక్టర్ లేకపోయేది. మా నాన్న ఎద్దులతోనే ఉదయం పూట సాలు దున్నొచ్చేది, సాయంత్రం ఎరువాలు దున్నొచ్చేది. మా నాన్న ఉదయం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం వెంటకి ఇంటికి వచ్చేది. సాలు ఎరవాలు మా నాన్నే దున్నేది, గొర్రు దోలేదు నాటప్పుడు. మరి రైతుకు అప్పుడు ఫుల్గా పని ఉంది. ఇప్పుడు ఏం పని ఉంది? అంతా మిషన్ల మీద ఆధారపడారు. కోత కొయ్యలు అవ్వట్లేదు, నాటు లేదు. నాటు కూడా ఎవరు పోతారు, తక్కువ అయింది. కూడా మిషన్లే, అన్ని మిషన్లే. అప్పుడైతే అంత మా అమ్మ అయితే వాళ్ళేగా అసలు వర్షం వస్తుందంటే అన్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత గోబర్ గ్యాస్ కట్టించినావు. గోబర్ గ్యాస్ ఎట్లా ఉంటుంది? పెండ, ఆవులు బరిగొడ్ల పెండ. ఆవులు మాకు ఎక్కువ లేదు, ఒకటే ఆవు ఉండేది, దోడు ఉండేది, కానీ బరిగొడ్లు ఉండేదిగా. ఎంత పెండ అమ్మ అసలు! అదంతా తీసుకుపోయి అల్లేసి తొట్లేసి గాబులేసి పిసికి నీళ్ళు పోసేది. 4-5 బస్తా బిందెలు నీళ్ళు పోసి మళ్ళీ మోసపోయేది. అప్పుడేం బాయి, ఈ మోటార్లు ఆడి నల్లలు ఆడి బాయిలే చేదేది. చేది అప్పుడు ఇంకా అవి పోయి మళ్ళీ 4-5 బిందెలు మోసి మళ్ళీ అల్లబోసి పిసికి అది మెత్తగా చేయాలి. అది అల్లం లాగా బెల్లం లాగా, బెల్లం దాని నుంచి అల్లం పేస్ట్ బెల్లం పేస్ట్ ఇప్పుడు మెత్తగా అట్లా చేయాలి. అప్పుడు ఎట్లా విసుకున్నావు, ఇప్పుడైతే ఇక దాని తర్వాత దాన్ని వదిలితే ఇవాళ వదిలింది అది మళ్ళీ లోపల కంపోస్ట్ కావాలి. అంటే ఏమంటారు, దాన్ని గ్యాస్ పట్టాలి. వెంటనే గ్యాస్ తయారు టైం పట్టుద్ది. ఏమంటాం కదా లోపల అన్ని ఆవిరి అవి తయారయ్యి మళ్ళీ 2 రోజులు 3 రోజులు వస్తాయి అనమాట. 2 రోజులకి లోపల అన్ని అదొక లాగా ఒక గ్యాస్ లాగా అయ్యి అప్పుడు 2వ రోజు గ్యాస్ వదులుద్ది. అది ఈ రోజు పెండ కలిపితే రేపు వదులుద్ది. ప్రతిరోజు కలపాలి, కలపకపోతే ఇవాళ కలపలేదు అనుకో రేపు రాదు గ్యాస్. అసలు అదొక ఇదే కదా గ్రేట్. ఎండ నుంచి గ్యాస్ రావడం అనేది గ్రేట్. అది అప్పుడు అన్నం కూరలు అంటే ఎక్కువ పెద్దగా ఉడకపోయేది. ఇంకా ఒక 4-5 మా వరకు సరిపోయేది. అన్నం కూర అయ్యేది అంతేగాని ఎక్కువ ఏం కావు పనులు. చిన్నప్పుడు విషయాలు చెప్పి ఇంకేమన్నా బాగా చేసి ఈతలు కొట్టేది బయలుల్లో చెరువుల్లో. నేను ఎక్కువ బయటికి పోలేదులే. కాకపోతే నాకు బట్టలు ఉతకటం చిన్నప్పటి నుంచే పని తక్కువ రాకపోయేది. ఎప్పుడన్నా రామాయణ చేసేదా? ఆమె వెళ్ళింది వాళ్ళు 12-13 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్ళు అట్లే చెప్తారు, మేము చేసిన ఎవరమ్మా చేసింది, ఎవరు చేయాలి. తర్వాత ఇక బట్టలు ఉతకమంటే ఊకు వాళ్ళంతా దడుపుకునే దాన్ని, అంతా నెత్తంతా దడుపుకునే రాదు పని. ఇంకా మా అమ్మ తిప్పేది. ఇంకా అట్లా. కానీ మా అమ్మ పాప నన్ను ఎక్కువ బయటకి ఏం పోనీయకపోయేది. పాపం దానికి ఏం తెలవదు, పోనీ బాకనేది. అట్లా మంచిగా ఉండేది, హ్యాపీగా. ఆ రోజులే వేరు కదా. మా అమ్మ నన్ను ఒకసారి బొబ్బెర్లు ఏరటానికి పొలంలో మా నాన్న మొన్న దాకా ఉండేగా రాళ్ల పొలం, అలా బొబ్బెర్లు వేసారు. బొబ్బెరకాయలు ఎంత పొడుగాను ఏమున్నాయి ఒత్తుగా. అయితే నేను పోయి బొబ్బెర్లు ఏరడం రాని మా అమ్మ తీసుకపోతే పోయినా. వామ్మో పోయేసక్కలు బొబ్బెర్లు ఏమున్నాయి, ఎండిపోయినాయి. ఎవరు లేరు పొలాలు. మా అమ్మకైతే ఉంది, ఇక నేనేనంట.
మా అమ్మో ఈ పోడుగా నేను ఆరలావనంటే మమ్మీ అని కొట్టింది ఆడ కొట్టింది అమ్మ కొట్టిందా అనకూడదు కదా. ఏయ్ రా. అంటే రైతు వారికి తిట్టితే ఊరుకోగా, ఇంకా మా అమ్మ తిట్టింది. తిట్టి ఇక పోయి ఇంక అన్నది. అసలు అది చూస్తే బొబ్బేర్లేమో ఇంత పొడుగు గొడిచెల్లాగునే అలా ఏదేదో ఎవరు లేరు. నేను ఏరాలంటే మమ్మీ ఏరుతుంది. అమ్మో నాకు భయం పుట్టింది. అమ్మ భయపడు. అసలు మనం చేయలేము ఆ పని. ఒక్క చెట్టుకి నీ కాయలే లేదు. ఎందుకో ఇంతవరకు అయితే ఏముంది భయం? మన పెసర్లు వేసినాం, శనక్కాయలు వేసినాం, మినువులు వేసారు, కూరగాయలు. శనక్కాయలు అయితే పొద్దుగుకులు కూలతో పీకిచ్చిన తర్వాత సాయంత్రం మా నాన్న కాల్చేది. కట్టేసి కాల్చి తలా ఇన్ని శనక్కాయలు, పచ్చి శనక్కాయల మీదనే మంచి కాల్తే బాగుంటాయి. అట్లా పెట్టేది. తలా ఇన్ని తినేది, పొలం కాడనే తిని వచ్చేది. అసలు మా వాళ్ళు ఏం పంటలేదు. దోసకాయ వేసారు. మా నాన్న నాటు దోసకాయ వేస్తే మా రావులానో పప్పు దోసకాయ వేసిండు. ఆ మెమరీస్ అయ్యి ఇప్పుడు ఇక ఏందో ఇళ్ళకి వచ్చి మేము ఇళ్ళబడి ఏదో మేము తింటున్నామని ఇళ్ళ బంగారం పోయికుంటాం తింటున్న వాళ్ళతోని అని మాకు ఇదొకటి. కానీ అసలు మేము బతికిన ఏం కాదు, స్వయం కృషి నమ్ముకున్నాడు. వడ్లు పండిస్తే వడ్లు పండించిన తర్వాత మా నాన్న మిల్లుకేసపోయేది బియ్యం. అదే ఎద్దుల బండి. వడ్లు వేసపోతే ఎడ్ల బండి మీదే ట్రాక్టర్లు ఆడి ఒక్కసారి 10 బస్తాలు వేసపోతే అలా 5-6 అట్లా వస్తాయి ఇక మందు కట్టలు. అవి తీసుకొచ్చి పనవాడి గదిలో స్టోర్ చేసేది బియ్యం. ఆ స్టోర్ చేస్తే అప్పుడు మాకు ఆ బియ్యం విలువ తెలవక కోళ్ళు వచ్చేది అల్లకి. ఎలకలు ఏంటంటే వడ్లు ఉండేది మా ఇంట్లో. ఇప్పుడు స్టోర్ వడ్లు. అప్పుడు ఇట్లా బస్తాలలో పట్టపోయేది. ఊరికి పోసేది, రాసి పోసేది ఇంట్లో. ఆ ఎలకలు ఉండేది. అల్లా బియ్యం మొత్తం కింద బియ్యం అన్ని ఎలకలు తినేది. కోళ్ళు ఊరుకొచ్చి తినేది. ఎన్ని తిన్నాయో అట్లుండేదండి. కానీ ఆ వాతావరణం బాగుంది అప్పుడు. వాతావరణం బాగుండేది. మా అమ్మోళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, 5కి అందరు పిల్లలు. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా మళ్ళీ ఎమ్మడే మాట్లాడుకునేది అన్నదమ్ముళ్ళు. మా నాన్న మా రెండో ఆయన, మా నాన్న 3 ఆయన. ఇద్దరు కూడా ఒక తల్లి దాదుకుంది. వేరే పిల్లలు లేకపోతే ఇంకో తల్లి దాదుకుంది. అయినా కూడా ఒక వేడ పొలాల కాడే తనకి ఇంత తేడా వచ్చినా మళ్ళీ సాయంత్రానికి అరే అంజే అని పిలిచేది. మా రావులాన అనగా అన్న అనేది ఎమ్మటేనా. అంతే. మా పెద్దమ్మ కూడా ఏం మాలచ్చమ్మో ఏం కూర చేసేది. అదే మంచుకుండేది. అందరూ ఉండదు లేదబ్బా. ఇప్పటికైనా కలిసిపోయే చాలా మంది ఉన్నారు అన్నదమ్ములల్లా, తోడుకోడలల్లా. కానీ చాలా కొంతమంది తల్లిదండ్రులు కూడా దూరం చేస్తారు. పెంచే విధానం కూడా మంచిగా ఉండాలి. మా పిల్లలకైతే మేము అందరినీ మంచిగానే చూడాలనుకుంటాం. కానీ వాళ్ళ అది ఇక కానీ ఆ రోజులే వేరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా చిన్నప్పుడు విషయాలు ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్తా. బాయ్.